హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. ఈ సాటర్డే ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటో ప్రత్యేకత అంటే ఎలక్షన్ ప్రత్యేకత. ఎలక్షన్ ప్రత్యేకత చెప్పాలంటే మార్కెట్ ఎలా ఉంది, జనరల్గా సాటర్డే మనం ఏం చేస్తాము, మార్కెట్లు ఎలా ఉన్నాయి అది చూస్తాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మార్కెట్లు ఎలా ఉండొచ్చు, ఎలా ఉండగలవు అది చూస్తాం. రైట్. సో ఫస్ట్ పార్ట్ వరకే పాసిబుల్ ఈ సాటర్డే. ఎట్లా, ఎందుకని అంటే జరిగిన కథ వరకు ఓకే. ఉం? అయితే జరగబోయే కథ మాత్రం గ్యారంటీ లేదు. ఎందుకని, జరగబోయే కథని ట్విస్ట్ చేయటానికి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎనీ టైమ్ దే మే ట్విస్ట్ ఇట్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎలక్షన్ అనేది పెద్ద ఈవెంట్ కదా. ఈ పెద్ద ఈవెంట్లో ఏం జరుగుతుందంటే చెప్పలేదు. వి డోంట్ నో. అది విషయం. అందుకని ఏంటంటే ఈ సాటర్డే స్పెషాలిటీ ఏమిటంటే మార్కెట్లు ఇప్పటివరకు ఎలా ఉన్నాయి, కానీ ఇక మీదట ఎలా ఉంటాయి అనేది ఓకే. సో మార్కెట్లు మరి 23,000కి చేరుకున్నాయి కదా. 23,000కి చేరటం అనేది ఇట్స్ ఏ గుడ్ థింగ్. మళ్ళీ అయితే 23,000 దగ్గర నుంచి కేక్ వాక అంటే లేదు లేదు ఎలక్షన్ టైం కదా అంటున్నారు. సో 23 నుంచి 23,500కి వెళ్ళిపోవచ్చు, లేదా కొంచెం దిగొచ్చు. ఉం? అది డిపెండ్స్ ఆన్ డెవలప్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 25th ఈరోజు పోల్స్ జరిగాయి. ఈరోజు కూడా పోల్స్ జరిగాయి. ఇంకా మిగిలి ఉంది. ఈసారి చాలా లాంగ్ రన్ ప్రాసెస్ చేశారు. సరే, ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇవాళ ఆ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో జరిగింది ఎలక్షన్. మరి ఈరోజు జరిగిన పోలింగ్లో లోక్సభ సీట్లు 40-50 ఉన్నట్టున్నాయి. ఆ, ఈ 40-50 సీట్స్లో ఎవరికి ఎన్ని వస్తాయి అనేది మీరు నేను కాదు, కానీ మార్కెట్ విశ్లేషకులు చాలా షార్ప్, చాలా స్మార్ట్. వీళ్ళు ఎంత స్మార్ట్ అంటే చాలా ఆల్మోస్ట్ నియర్ యాక్యురసీ, చాలా యాక్యురేట్గా చేయగలరు. ఆ, అది దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ మండే. అట్లా ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఈవెన్ ఎఫ్ఐఎస్ విల్ బి విల్ బి పర్టికులర్ అబౌట్ దట్. సో ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటంటే రూలింగ్ పార్టీకి బంపర్ మెజారిటీ వస్తుందా, రీజనబుల్గా వర్క్ చేయడానికి సరిపడా మెజారిటీ వస్తుందా, లేకపోతే అలయన్సెస్ వీళ్ళందరి మీద డిపెండ్ అయ్యి రూల్ చేయవలసి వస్తుందా. వీళ్ళందరి మీద డిపెండ్ అయ్యి చేయవలసి వస్తే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది, ఇరుగ్గా ఉంటుంది. అప్పుడు దాని పర్యవసానం ఏంటంటే మార్కెట్ కొంచెం తటపటాయిస్తుంది, అంత పాజిటివ్గా తీసుకో. బంపర్ మెజారిటీ వస్తుందంటే ఖచ్చితంగా పాజిటివ్గా తీసుకుంటుంది. అంటే పాజిటివ్గా తీసుకుంటుంది కాబట్టి ఇంకా పెరిగిపోతుందా అంటే అట్లా నేను చెప్పను. అట్లా పాజిటివిటీ కనిపిస్తే ఏం జరుగుతుందంటే బిఫోర్ ఫోర్ బిఫోర్ సారీ అదే 4th రిజల్ట్ కదా, జూన్ 4th ఈ లోగానే పెరుగుతుంది. యువర్ గెటింగ్ మై పాయింట్. 4 జూన్ లోపే పెరుగుతుంది. ఇంకా కాస్త పెరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడేం తక్కువ పెరిగిందా అంటే బాగానే పెరిగింది కదండి. ఎక్కడి నుంచి వచ్చింది? 21,800 దగ్గర నుంచి 22,000, అదో 1,200 వెళ్ళిపోయిందా? 1,200 పాయింట్లు వెళ్ళిపోయింది. మరి 1,200 పాయింట్లు తక్కువేం కాదు. ఉం? అంటే 5% సుమారుగా అంతేనా? 1,200కి 22 అంటే అంటే ఆల్మోస్ట్ 5% రికవర్ అయింది. ఇంకా వెళ్తుంది, ఇంకా వెళ్ళొచ్చు. ఆ కార్యక్రమం ఎలక్షన్ ముందే అయిపోతుంది మోస్ట్లీ.
అలా ఎలక్షన్ ముందే అయిపోతే అంతా ఇన్ అడ్వాన్స్ అయిపోతే అంత ముందే అయిపోతే ముందే అయిపోతే తర్వాత ఏం మిగులుతుంది? తర్వాత ఏం మిగలదు. కాబట్టి అప్పుడు మార్కెట్ పెద్దగా పెరగకపోవచ్చు. బట్ కామన్ ఇన్వెస్టర్ ఏమనుకుంటాడంటే ఇంకేముంది, బంపర్ మెజార్టీ వచ్చింది, చాలా బాగుంది, కాబట్టి ఇక్కడి నుంచి పెరిగిపోతుంది అని. వీళ్ళు ఏంటంటే అదే అదును చూసుకుని ముందుగానే పెంచేస్తారు. ముందుగా పెంచేసి కొనేసుకుంటారు, పెంచుతారు. అక్కడ కొద్దిగా పెంచుతారు. పడిపోతుందని కాదు. మార్కెట్ రూలింగ్ పార్టీకి బంపర్ మెజార్టీ వస్తే పడిపోతుందని అజంప్షన్ తీసుకోవద్దు. అక్కడి నుంచి పెంచుతారు, కొద్దిగా పెరుగుతుంది. అక్కడి నుంచి మొదలు పెడతారు, వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడతారు. మన వాళ్ళు ఈ ఎగబడి కొంటూ ఉంటారు. అయితే పెద్ద డిస్టర్బెన్స్ ఏమి రాదు. ఎందుకు రాదంటే ఇండియన్ మార్కెట్స్ చాలా బయంట్గా ఉన్నాయి. బోల్డ్ అన్ని ఫండ్స్ వస్తున్నాయి. సో మెనీ ఫండ్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్స్. ఇది కరోనా తర్వాత చాలా ఉధృతంగా ఉంది. సో మెనీ డిమాట్ అకౌంట్స్. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చాలా అమౌంట్ వస్తున్నది సిప్ మోడ్ లో. అదర్వైజ్ అదంతా ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి కదా, దే ఆర్ ఇన్వెస్టింగ్. డిఐఎస్ ఫండ్స్, గోల్డ్ అండ్ ఫండ్స్ ఉన్నాయి, వస్తున్నాయి. దే ఆర్ కంఫర్టబుల్, అందుకని కొనగలుగుతున్నారు, కొంటున్నారు. ఫస్ట్ టైం ప్రాబబ్లీ ఇండియన్ మార్కెట్స్ have shown, DIS have shown that they can dominate FIS. FISని డామినేట్ చేయగలరు. అంటే ఎఫ్ఐఎస్ తీసుకుంటే చూడండి, లాస్ట్ 1 month అట్లా తీసుకుంటే నెట్ సెల్లింగ్ లోనే ఉన్నారు, కానీ బయింగ్ ఎక్కడుంది? అక్కడ కొంటున్నారు. సో దే ఆర్ నెట్ సెల్లర్స్. అయితే మన వాళ్ళు నెట్ బయర్స్ కదా, అందువల్ల ఎఫెక్ట్ అవ్వలేదు మార్కెట్. రేపొద్దున వాళ్ళు ఎవరైనా పడేయాలని ప్రయత్నించినా అంత ఈజీ కాదు. కాబట్టి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సేఫ్టీయే అనిపిస్తున్నది. అయితే ఒక్క సందర్భంలో మాత్రం ఇబ్బంది. ఏంటి అది ఇబ్బంది అంటే, బొటాబొటిగా వస్తే రూలింగ్ పార్టీకి సీట్లు, లేదా కొంచెంగా ఇబ్బందికరంగానే ఉంటే, అంటే కష్టపడి గవర్నమెంట్ ఫామ్ చేయవలసి వస్తున్నది, అలాంటి సిచ్యువేషన్ వస్తే కొద్దిగా మార్కెట్లు తగ్గుతాయి. అసలు రూలింగ్ పార్టీకి సరిపడా రాలేదు అంటే ఇంకా చెప్పక్కర్లేదు, భయంకరంగా పడే అవకాశం ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ రాకపోవచ్చు. యాజ్ ఇట్ స్టాండ్స్ నో, మనమేమి భవిష్యత్ దృష్టిలం కాదు కదా చెప్పడానికి. బట్ అట్లాంటి సిచ్యువేషన్ రాదు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది అనేది లోకాభిప్రాయం. మెజారిటీ ఎంత అన్నదే క్వశ్చన్, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడం మాకు వీలు పడుతుంది. అంటే మన స్టాక్ మార్కెట్లో ఆ మేరకు సెక్యూర్ అంటే సేఫ్గానే ఉన్నట్టు లెక్క. ఉమ్, అందుకని మార్కెట్ ఒకసారి లెట్స్ హ్యావ్ ఎ రివ్యూ ఆఫ్ వాట్ హ్యాపెండ్, అంతే తప్ప వాట్ విల్ హ్యాపెన్ అనే దానికి మాత్రం మనం వెళ్ళొద్దు. అండి, ప్లీజ్ కమ్, వెల్కమ్. ఇది నిఫ్టీ వీక్లీ చార్ట్. చూడండి, లాస్ట్ 2 weeks చాలా బాగా పెరిగింది. ఎక్కడ లో ఎంత? 21,800. ఇప్పుడు ఎక్కడుంది? 23,000 దగ్గర. జస్ట్ షార్ట్ ఆఫ్ ఏముందండి, 23,000 వచ్చేసిందని అనుకోవాలి. సో స్ట్రాంగ్ అంటే పెరిగింది. స్ట్రాంగ్ వీక్ అంటే మళ్ళీ చెప్పడం దాని అర్థం ప్రెడిక్ట్ చేసినట్టే, మళ్ళీ నెక్స్ట్ స్ట్రాంగ్ గానే ఉంటుందని చెప్పినట్టు. లేదా వీక్ అవుతుంది, బాగా పెరిగింది కాబట్టి తగ్గుతుందని అట్లా చెప్పడం కాదు. లాస్ట్ 2 weeks మార్కెట్ బాగుంది, నిఫ్టీ బాగుంది. మరి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే ఇది కూడా కొంచెం బులిష్గా మారింది. కొద్దిగా మధ్యలో డల్నెస్ వచ్చింది, కానీ బుల్లిష్గా మారింది. చూసారు, లాస్ట్ 2 weeks బులిష్గా మారింది. బట్ ఇది ఆల్ టైమ్ హైకి వెళ్ళలేదు.
నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హైలోనే నడుస్తున్నది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, అంటే మనము గెస్ చేయకుండా ఉండలేము, అది ప్రాబ్లం. గెస్ చేయవలసి వస్తే కొంచెం ఇంకా పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది ఫర్ ది టైం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డన్. సరే, మరి జరిగిన కథ, మనం చూసేది జరిగిన కథే. జరగబోయే కథ మనకి మనం ఇప్పుడు ప్రస్తుతం చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఎట్లా అంటే ఇండివిజువల్ స్టాక్స్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ బుల్లిష్గానే ఉంది. అంటే కొంచెం లాస్ట్ మంత్ బేరిష్గా ఉండి ఈ నెల బులిష్గా తయారైంది కొద్దిగా. ఎందుకంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, ఇక్కడ నుంచి ఇంత పైకి వచ్చిందంటే దేర్ ఈస్ ఎ బయింగ్ సపోర్ట్. ఇక్కడ వచ్చిన బయింగ్ సపోర్ట్ ఇక్కడ నుంచి అలా పైకి 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 పుట్టుకొచ్చారు. కిందటి నెలలాగా ఈ నెల కూడా తగ్గుతుందేమో అన్న ఇంప్రెషన్ కలిగించింది, కానీ మొత్తానికి అందుకుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా తగ్గుతూ తగ్గిపోతూ మళ్ళీ పికప్ అయ్యి మొత్తానికి డోజీ ఫార్మేషన్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుంది అనేది అది ఇక చెప్పడం కాదు, కానీ మొత్తానికి డౌన్లో లేదు. మరి టీసీఎస్ అంత బాగా లేదు, రాణించలేదు. కానీ దానికి కారణం ఏంటంటే మీకు ఐటీ సెక్టర్ చూడండి, లాస్ట్ ఈ నెల పర్వాలేదు, రికవర్ అయింది. అంతకుముందు 2 నెలలు కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది. రికవర్ అవటం అంటే రికవర్ అవుతున్నది, కానీ ప్రీవియస్ మంత్ కంటే తక్కువలోనే ఉంది. అంటే ఇక్కడ బాటమ్ అవుట్ అయిందేమో అనిపిస్తుంది. అది అట్లా అలా చెక్ చేసుకోవాలి. మరి ఇన్ఫోసిస్ కూడా ఇక్కడ బాటమ్ అవుట్ అయ్యి రికవర్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అంటే మార్కెట్లు ఏమాత్రం బాగుండేటట్టయితే ఈ ఐటీ షేర్లు కూడా పెరగచ్చు. ఐటీ షేర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. పడిపోయేటట్టయితే ఉందండి, అన్ని పడిపోతాయి. తర్వాత ఆటో ఆటో ఇండస్ట్రీ తీసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, స్టార్ట్ విత్ టాటా మోటార్స్. ఎందుకంటే ఆటో స్టాక్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి. తర్వాత మెటల్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అన్నీ చూడలేము రండి, కానీ కొన్ని చూద్దాం. టాటా మోటార్స్ ఈ నెల నెట్ లూజరు. అంటే దానికి ఫర్ ఇట్స్ పెక్యులర్ రీజన్స్ అని అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మార్కెట్ లీడర్, నో డౌట్ మార్కెట్ లీడరు లాంటి వాడే, లీడర్స్లో ఒకడు, వీళ్ళ సెగ్మెంట్లో మార్కెట్ లీడరే. బట్ 1 2 3 4 లాస్ట్ లాస్ట్ 4 మంత్స్లో వచ్చింది, ఇక్కడ హాల్ట్ అయింది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ స్టాక్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మార్కెట్ లీడరే కదా, మారుతి 4 వీలర్ సెగ్మెంట్లో. మారుతి సెగ్మెంట్ చూడండి, మారుతి పొజిషన్ చూడండి ఎలా ఉంది. కాన్స్టెంట్లీ అప్ ట్రెండ్. 1 2 3 4 ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ అప్ ట్రెండ్. మరి మారుతియే కాకుండా 2 వీలర్ సెగ్మెంట్లో తీసుకుంటే హీరో మోటో కార్ చాలా రిజల్ట్ బాగుంది కంపెనీకి. చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, మంత్లీ క్యాండిల్. లాస్ట్ మంత్ కొంచెం డౌన్గా ఉన్నా ఈ నెల అందుకుంది, బాగా అందుకుంది. వెరీ మచ్ అప్ 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 సైడ్. తర్వాత ఐషర్ మోటార్స్ దీనికి ఆల్రౌండర్ కదా. స్మాల్ 2 వీలర్ సెగ్మెంట్ ఉంది, తర్వాత కమర్షియల్ వెహికల్స్ కూడా ఉంది. ఐషర్ మోటార్స్ లాస్ట్ 3 మంత్స్ నుంచి పెరుగుతూనే ఉంది. ఉం? మరి ఇట్లా తీసుకుంటే ఇందులో తీసుకుందాం. ఏది ఎఫ్ఎంసీజీలో బ్రిటానియా లీడర్ కదా, వన్ ఆఫ్ ది లీడర్స్. లీడర్ అంటే చూడండి ఎంత బాగా పెరిగిందో. లాస్ట్ 4 మంత్స్ డౌన్ అయింది, ఆల్మోస్ట్ ఒక నెలలో ఒక రికవర్ అయిపోయింది. అంత బాగా పెరిగింది. ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఇది బాగుంది.
ఐటీసీ స్టేబుల్గా ఉంది, తగ్గలేదు. ఎంయుఎల్, హిందుస్థాన్ యూనిలివర్ ఓకే ఓకే, మనం కన్సిడర్ చెయ్యం ఎందుకంటే ఓల్డ్ మాంక్. హిందుస్థాన్ యూనిలివర్ హెచ్యుఎల్ కదా. ఫుడ్ ఎవరు కావాలంటే హిందుస్థాన్, ఫుల్గా టైప్ చేయాలా? Yes. హిందుస్థాన్ యూనిలివర్ సాఫ్ట్ అంటే ఎఫ్ఎంసీజీ ఓకే అని చెప్పాలి కదా. అలాగే ఫార్మా కూడా ఓకే. ఫార్మా పెద్ద ఏం లేదు, దివీస్ ల్యాబ్ ఇంప్రూవ్డ్. ఈ మధ్యకాలంలో ఒక షేర్, రెండు షేర్లు మెటల్స్లో తీసుకున్నట్లయితే ఇండాల్ has done exceedingly well and it is still doing well. చూడండి, లాస్ట్ 3 monthsలో కొట్టి పారేసింది, బ్రహ్మాండంగా వచ్చి మెటల్స్ హిందుస్థాన్, హిండాల్కో. మరి హిందుస్థాన్ జింక్ అవి కూడా బాగా వచ్చినాయి కదా, పిఎస్యు కేటగిరీలో చాలా బాగా వచ్చినాయి. ఈవెన్ వేదాంత వచ్చింది, అంటే మెటల్స్ బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే భారతీ ఎయిర్టెల్ చూడండి. భారతీ ఎయిర్టెల్లో ముఖ్యంగా ఇది ఈ మంత్ డెరివేటివ్స్లో దీన్ని స్ప్లిట్ చేయడం జరిగింది, లాట్ సైజ్ తగ్గించారు. లాట్ సైజ్ తగ్గించిన తర్వాత ఇంకా ఇంప్రూవ్ అయింది చూడండి. భారతీ ఎయిర్టెల్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అయితే రికవరీ మోడ్లో కనిపించేవి అంత బాగోలేవు, కానీ రికవరీ మోడ్లో కనిపించే వాటిలో యూపీఎల్ ఒకటి, ఎల్టీఐ మైంట్రీ ఒకటి. ఈ రెండు రికవరీ మోడ్లో కనపడుతుంది. అంటే రికవర్ అవ్వకుండా మధ్యలో ఆగిపోవచ్చు, అది వేరే సంగతి. చూడండి, యూపీఎల్ లాస్ట్ మంత్ బాగుంది, ఈ మంత్ కూడా బాగున్నట్టే లెక్క. ఎందుకంటే డోజీ ఆన్ ది హయ్యర్ సైడ్, ఏ లిటిల్ హయ్యర్. యూపీఎల్ ఒకటి. తర్వాత ఎల్టీఐ మైంట్రీ కూడా బాగా డౌన్ అయ్యి ఇప్పుడు రికవరీకి సిద్ధంగా ఉంది. ఉం? ఇట్లా చూసుకుంటూ పోతే చాలా షేర్లు ఉన్నాయి. బట్ కంక్లూజన్ ఏంటంటే, సారాంశం ఏంటంటే, ఆ, సారాంశం అంటే ఏదే, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది మాత్రం నేను చెప్పలేను, నాకు తెలియదు. మార్కెట్లు చెప్తారు. ఎలక్షన్స్, మార్కెట్స్ బేస్డ్ ఆన్ ఎలక్షన్ రిజల్ట్స్. మనం చెప్పడానికి ప్రయత్నిస్తే మనం ఏంటంటే గెస్ మాస్టర్స్ అయిపోయినట్టే. మనం గెస్ మాస్టర్స్మే కానీ మరి అంత గెస్ మాస్టర్ కాకూడదు. అది సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంటుంది. వెయిట్ అండ్ వాచ్ వాట్ ఈస్ రాంగ్ కదా. సో లెట్ us see వెండి తెరపై ఎలా ఉంటుందో. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. హ్యాపీ వీకెండ్.